చూసా మోకాళ్ళు 2 చిప్పలు పగిలి దగ్గర 40 రోజులు బెడ్లో ఉన్నాడు. దాని తర్వాత నేను పనిచేసి చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడే ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాను. 4 చక్రాల బండిలో 60 కిలోమీటర్ల వేగంతో జాగ్రత్తగా సీట్ బెల్ట్ వేసుకుంటూ, ఆ సీట్ బెల్ట్ అప్పట్లో లేవు, ఇప్పుడు వచ్చింది కాబట్టి వేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నాను. చాలా సంతోషం. ఇక్కడ విచ్చేసిన బ్రదర్స్ సిస్టర్స్, మీరొక్క బండి తోలితే 100 బళ్ళు తోలినట్లే. నిజంగా ఇది చాలా గొప్ప కార్యక్రమం. మరి మనందరి కోసం పోలీస్ అంటేనే మనకి మిత్రులు, మన స్నేహం, మనందరి మీద ఉన్న ప్రేమతో వాళ్ళందరూ మన సేఫ్టీకి వాళ్ళు చేసిన సాంగ్ ఇప్పుడు అనుభూతి చేసింది చాలా బాగుంది. అర్థం చేసుకో సోదరా, అమ్మా నాన్నల కాబరా, నువ్వే వారి ఆసరా, నీపైనే వాళ్ళ ఆసరా, వేగంగా వెళ్తే ప్రాణాలకే ప్రమాదంరా, కుటుంబానికే కడుపు కోతరా, అర్థం చేసుకో సోదరా, అమ్మా నాన్నల గావరా. చాలా అద్భుతంగా రాశారు. మన అందరం కూడా ఈ 4 లైన్లే చాలు, అర్థం చేసుకుంటే ఇంట్లో వాళ్ళని గుర్తుంచుకుంటే మనం స్పీడ్గా వెళ్ళాం. సో ఏదో హార్న్ కొట్టారంటే టైం అయిపోయిందేమో నాకు. నేను ఎక్కువ ఒక్క 2 లైన్లు ముక్కాపల నేను రెహమాన్ గారికి పాడొచ్చా వద్దా? ముక్కాపుల లైలా పాడతాను. ముక్కాలా లైలా, ఓహో లైలా, వేగంగా తోలొద్దురా బైకు, ఓ బైకు, వేగంగా వెళితే నీకేనురా ప్రమాదం, మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. హలో మను గారు, ఒక్కసారి వేదిక మీదే ఉండవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మను గారు అలైవ్ అనేటువంటి ఈ టీమ్ని బేస్ చేసుకొని వారు పాట పాడారు. నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మళ్ళీ తిరిగి మన బాడీతో మనం వెళ్ళాలి, కానీ మన బాడీతో వేరే వాళ్ళు వెళ్ళకూడదు. సో జాగ్రత్తగా ఉండండి. ఈ కాపీ రైట్స్ నాదే, ఎవరు వాడుకోకూడదు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మను గారు, థ్యాంక్ యూ. కానీ వదిలేండి, మనం సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు నేను డాన్స్ చేయకుండా ఉండడమే బెటర్. పొజిషన్ కానీ